ఆలయమేలా అలజడులేలా ఆర్భాటములేలా పరమేశుని మది నిలిపిన మించినది ఆలయముందా? అదే మన పెన్నిది కాదా? అదే ఆరాధన కాదా? ఆలయమేలా అలజడులేలా ఆర్భాటములేలా పరమేశుని మది నిలిపిన మించినది ఆలయముందా? అదే మన పెన్నిది కాదా? అదే ఆరాధన కాదా? ఏ కొండవాగులల్లో ఏ రాతి గుళ్ళలోనో దైవము దాగెనంచు పయనించుటేలా. ఏ కొండవాగులల్లో ఏ రాతి గుళ్ళలోనో దైవము దాగెనంచు పయనించుటేలా. ఆ దేవుడు ఎదుటనే ఉన్నా అనువనువున మనలో ఉన్నా ఆ స్వామి ఆజ్ఞ వినరు. పరమేశుని మది నిలిపిన మించినది ఆలయముందా? అదే మన పెన్నిది కాదా? అదే ఆరాధన కాదా? వేదాలలో బ్రహ్మ జ్ఞానము చూడలేరు, మూర్ఖపు ఆచారములే మురిపించునంట. వేదాలలో బ్రహ్మ జ్ఞానము చూడలేరు, మూర్ఖపు ఆచారములే మురిపించునంట. ఆ దేవుని పేరున ఎన్నో పాపాలను చేస్తున్నారు, ఆ ఫలము ఊరుకోదు. ఈ జగతిలో మనిషి ధర్మ సేవాది క్రియలు పూజలని బోధిస్తుంది ఆ దైవము. ఈ జగతిలో మనిషి ధర్మ సేవాది క్రియలు పూజలని బోధిస్తుంది ఆ దైవము. మనమెన్నో పూజల పేరున లోకంలో కీడులు చేస్తే అది దైవ మార్గమౌనా? పరమేశుని మది నిలిపిన మించినది ఆలయముందా? అదే మన పెన్నిది కాదా? అదే ఆరాధన కాదా? పై పైని గొప్పల కోసం భ్రమచండు గుడ్డి లోకం ధ్యానాది యజ్ఞములంటే విలపించుతారు. పై పైని గొప్పల కోసం భ్రమచందు గుడ్డి లోకం ధ్యానాది యజ్ఞములంటే విలపించుతారు. ఆ యజ్ఞం ఆత్మకు వెలుగు, ఆ యోగం మన చైతన్యం, ఆ విధులే పూజకర్థం. పరమేశుని మది నిలిపిన మించినది ఆలయముందా? అదే మన పెన్నిది కాదా? అదే ఆరాధన కాదా? ఆలయమేలా అలజడులేలా ఆర్భాటములేలా పరమేశుని మది నిలిపిన మించినది ఆలయముందా? అదే మన పెన్నిది కాదా? అదే ఆరాధన కాదా? అంటే ఈ యొక్క పాటలో ఎక్కడెక్కడికో పోయి తిరిగి చేయడం వల్ల ఏమీ లాభము లేదు. మన మదిలో, మన దేహములో ఉన్న, మన హృదయములో ఉన్నటువంటి ఆ పరమాత్మను స్మరిస్తూ ధ్యానం చేస్తూ మనము చేయగలిగే పూజ యజ్ఞములు చేసుకుంటే ఇక చాలు. ఇక ఏవైనా లోకానికి చెయ్యాలనుకుంటే మంచి పనులు, ప్రజలకు కానీ ప్రాణులకు కానీ మేలు జరిగే పనులు మనము ఎంతో కొంత న్యాయబద్ధముగా సంపాదించిన ధనములో
లోకానికి ఖర్చు పెడితే అదే పూజ అని చెప్పేసి వేదాలన్నీ చెప్పబడుతున్నాయి. సర్వమానవుల సుఖము క్షేమము కోరమని అది ఏ మానవులు చేయగలిగేటువంటి పూజ అని లోకము చెబుతా ఉంది. ఇందాక చెప్పాను, గొప్పల కోసం భ్రమ చెందే గుడ్డి లోకం. గొప్పల కోసమే మనం ఊరేగేది, అవన్నీ తీసుకొని పోయేది, అక్కడ అర్పించడం. ధ్యానము యజ్ఞము చేయండి నైనా అంటే తనకలాడతా. అయ్యారు మాకు వచ్చాయి నేర్చుకోరా అంటే వినరు. ఏదైనా ఒక్క చిన్న మంత్రంతో నేర్చుకొని యజ్ఞం చేయవచ్చు అంటే తెలుసుకోరు. ఆ యజ్ఞము మన ఆత్మకు వెలుగు జ్ఞానం ఇస్తుంది. ఆ యోగ మార్గం అనేటటువంటిది మనకు చైతన్యం శక్తిని కలిగిస్తుంది. అంటే భగవంతుని ప్రార్థిస్తూ మనం చేస్తున్నాము అంటే మనకు శక్తి ఇవ్వాలి, మనం సుఖపడాలి, లోకాన్నంతయు కూడా ఆరోగ్యవంతులను చెయ్యాలి. అలాంటి పూజలు మాత్రమే పూజ అనబడతాయి తప్ప ఇతరులను హింసించి బాధించేటటువంటివి ఏవి కూడా పూజలు కావు, పాపమే అవుతాయి.